అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఎం శైలజ. తెలుగు సంవత్సరం వచ్చేస్తుంది అంటే మనందరికీ మన అదృష్టం ఎలా ఉంది, మళ్ళా సంవత్సరం వరకు ఏ విధంగా అదృష్టాన్ని పొందుతాం, ఏ విధంగా రాజపూజ్యం, ఏ విధంగా అవమానం అన్నది అందరం తెలుసుకోవాలని ఒకటే ఆరాట పడుతూ ఉంటాం. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరము 39వ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు నామ అంటేనే చాలా అద్భుతం ఉంది పేరులోనే. విశ్వాన్ని వసుదం అంటే మనకి విశ్వానికి మంచి రోజులు వచ్చినాయి అని ఒక అర్థము అన్నట్లుగా ఉంది. ఈ సంవత్సరంలో అయితే యుద్ధాలు చాలా తగ్గుముఖం పడతాయంట. మనకి పాడి పంటలు కూడా మంచిగా అభివృద్ధిలో ఉంటాయి. ప్రకృతి అన్ని రకాలుగా సహకరిస్తుంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆధ్యాత్మిక దృష్టిలో ఉంటారు అని నేను ఒక ఇంటర్వ్యూలో మా గురువు గారు సుమన్ శర్మ గారు చెప్తుంటే విన్నా. ఈ సంవత్సరంలో షష్టగ్రహ కూటమి ఉంది అని కూడా చాలా మంది అయ్యగారులు చాలా మందిని కొన్ని రాశులకి అని చెప్తున్నారు. ఈ షష్టగ్రహ కూటమి వల్ల కూడా పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. మనకి షష్టగ్రహ కూటమి ముందు గ్రహణము వస్తే ఆ గ్రహణ ప్రభావము ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల కొద్దిగా చెడు జరుగుద్ది. కానీ మన ఇండియాలో అయితే గ్రహణం లేదు. అమెరికా అటువైపే గ్రహణం ఉంది కాబట్టి షష్టగ్రహ కూటమి ప్రభావం ఉంటే అటు సైడే ఉంటది. మన ఇండియాలో భారతదేశంలో ఏమి లేదని చెప్పిండ్రు. అసలు షష్టగ్రహ కూటమి కాదు అంట, ఇది పంచగ్రహ కూటమి. చంద్రుడు లెక్క లేకుండానే లెక్కేసుకోవాలంట. చంద్రుడు కొన్ని రోజులు ఒక చోటు ఉంటాడు కాబట్టి చంద్రుడు లెక్క లేకుండానే చేసుకోవాలి. ఇది పంచగ్రహ కూటమి. దీనివల్ల భయపడాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు మనం ఉగాదికి మన రాజపూజ్యము అవమానము అవన్నీ తెలుసుకోవాలి అంటే మనకి ఏముండాలి, మనం అయ్యగారి దగ్గర చెప్పించుకుంటాం. అయ్యగారి దగ్గర చెప్పించుకుంటే ఉగాది రోజు చెప్తాడు, వింటాము, మర్చిపోతాం. మనకి ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు మనం చదువుకోవాలి అంటే దీనికి పంచాంగం అనేది ఉంటది. ఈ పంచాంగాలు లక్ష్మీ శారద బుక్ స్టాల్ మహబూబాబాద్ అండి. మా దగ్గర రిటైల్ అండ్ హోల్సేల్ గా లభిస్తాయండి. ఇది పంచాంగం శుభతిథి అండి. ములుగు శివజ్యోతి జ్యోతిష్యాలయం ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి అమ్మాయి ఇదివరకు స్వామీజీ ఉండేవారు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఇది మొత్తం కండక్ట్ చేస్తుంది. వీళ్ళు అయితే చాలా ప్రొడక్ట్స్ కూడా ఉంటాయండి. మా షాప్ లో కూడా అవైలబుల్ ఉంటది. ఇది శుభతిథి పంచాంగము. నెక్స్ట్ నేమాని కాకినాడ వాళ్ళదండి. విశ్వావసు నామ సంవత్సర గంటల పంచాంగం నేమాని, ఇది కాకినాడ వాళ్ళది. నెక్స్ట్ బుట్టే పండిత డాక్టర్ బుట్టే వీరభద్ర దైవజ్ఞ విశ్వావసు నామ సంవత్సరము 2025-2026 అంటే మనకి జనవరి 1 తర్వాత మార్చిలో వస్తుంది కదా ఉగాది, అందుకనే 2 years ఉంటుంది. ఈ బుట్టే పంచాంగాలు అయితే చాలా అమ్ముతామండి. ఒక 250-300 దాకా అయితే అమ్ముతాం. బుట్టే బాగా ఎవరు వచ్చినా కూడా బుట్టే ఒకటి కొంటారు, మిగతాది ఒకటి కొంటారు. బుట్టే అయితే కంపల్సరీ కొంటారండి. మా దగ్గర అయితే బుట్టే బాగా సేల్స్ ఉంటుంది. నెక్స్ట్ వంగి వరపు వేదాధ్యయన సంస్థాన వారి విశ్వావసు నామ సంవత్సరము వంగివరపు వీర బ్రహ్మ దేవజ్ఞ. ఈ వంగివరపు కూడా చాలా మంది కొంటారు. ఇది ఇంకోటి సూర్య సిద్ధాంతం అండి. ముక్తేశ్వర పంచాంగం, ఇవి కూడా సెకండ్ సేల్స్ వస్తుంది. ముక్తేశ్వర కూడా బాగా కొంటారు. ఈ విధంగా ఇంకా గుప్తా అని చాలా పెద్ద పంచాంగం ఉంటది. గుప్తా ఇంకా ఇట్లా ఇంకా చాలా ఉంటాయి. ఎక్కువ శాతం అయితే బుట్టే నేమాని అయితే బాగా పోతుంది. ఈ విధంగా ఈ పంచాంగంలో మనం ఉంచుకుంటే మంచి రోజులు, తిథులు, వారాలు ఇవన్నీ కూడా పంచాంగంలో చూసుకోవచ్చు. వ్యవసాయ సంబంధ ముహూర్తాలని, మరణ సంబంధ ముహూర్తాలని ఒక్కొక్క టైంలో అయ్యగారు పెట్టింది కూడా మనం ఒకసారి ఇందులో వెరిఫై చేసుకోవచ్చు. పంచాంగం అనేది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఉంచుకోవాలండి ఇంట్లో. ఇలాంటి పంచాంగాలు కావాలంటే మీరు విజిట్ చేయండి. లక్ష్మీ శారద బుక్ స్టాల్, ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్, మహబూబాబాద్. మా దగ్గర అన్ని అవైలబుల్ ఉన్నాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా విజిట్ చేయండి, పంచాంగాన్ని కొనుక్కోండి. అందరూ సుఖ సంతోషాల్లో ఉండాలని కోరుకున్నా. మరొకసారి లక్ష్మీ శారద బుక్ స్టాల్ తరపున విశ్వావసు నామ సంవత్సర పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఇట్లు మా శైలజ మా శెట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.